Dear viewers, good evening to all of you. Today I would like to deal with a tense that is fourth tense in future tense. That is future perfect continuous tense. ఫ్యూచర్లో ఒక నిర్ణయ సమయానికి అయిపోయి ఉంటుంది పని, ఇంకా జరుగుతూ ఉంటుంది. ఫర్ యాక్షన్స్ దట్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ ఫ్యూచర్ అప్ టు ఏ సర్టన్ టైమ్ దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్. కంటిన్యూడ్ అన్నాడు. ఫామ్ సబ్జెక్ట్ ప్లస్ షాలు లేక విల్లు ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఈ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ అన్నాడు. స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి టెన్స్ కూడా. ఎగ్జాంపుల్, I shall have been teaching in this institute for 14 years by this year end. ఈ సంవత్సరం చివరికి నేను ఇన్స్టిట్యూట్లో 14 సంవత్సరాల నుంచి చెప్తూ ఉంటాను. 2 ఎగ్జాంపుల్, they will have been attending the workshop on robotics and artificial intelligence for 2 hours by evening. ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఈజీగా కాన్సెప్ట్ అవుతుంది. నోట్ 1, బై ప్లస్ టైమ్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. 2వ నోట్, ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ టైమ్ ద ప్రిపోజిషన్ ఫ్రమ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ సిన్స్. పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటి సిన్స్ వాడుతుంటారు ఎక్కువగా పాయింట్ ఆఫ్ టైం, కానీ ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ విషయంలో ఫ్రమ్ వాడుకోండి అంటున్నాడు. ఎగ్జాంపుల్, అద్రిత విల్ హ్యావ్ బీన్ సింగింగ్ ఫర్ 2 hours ఫ్రమ్ మార్నింగ్. సిన్స్ మార్నింగ్ అనకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.